అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సత్యభామ అంటే నువ్వేనా? అవునండి. ఏంటండి? చిట్ కంపెనీ పెట్టారుగా, బోర్డు శుభ్రంగా తిప్పేశారు మా డబ్బులు తీసుకుని. ఇప్పుడు మా డబ్బులు ఎవరు ఇస్తారే? నువ్వు అక్కడ పని చేస్తున్నావు కానీ నిన్ను నమ్మే కదా మా కట్టావు. లుక్, రేపు 10:30 కల్లా నువ్వు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తున్నావు ఎంక్వైరీకి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్. ఆ చిట్ ఫండ్స్ జనరల్ మేనేజర్ని పిలువు. ఇద్దరు అటెల్ కూర్చోండి. అది కదండి, ఎస్ఐ గారు వచ్చారు కదా, ఎంక్వైరీ అయ్యాక వెళ్తాం. పిలిచినప్పుడు రావచ్చు. ఎలవా ఏంటండి మరి మర్యాద లేకుండా? అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ఒక 5 కాఫీ చెప్పు. మా ఆవిడ నిన్నే ఊరెళ్ళింది. మా ఆయన ఇవ్వాలి వెళ్ళాడు. ఎప్పుడు పిలుస్తారండి? ఆ చిట్ ఫండ్ కేసా? అవునండి. హాయ్ సార్. దీనికోసం మీరు కూడా రావాలి. ఏంటి సార్ ఇదంతా? తప్పుడు మనుషుల దగ్గర పనిచేసాం కదమ్మా, తప్పదు. ఆ అమ్మాయి గురించి మీ అభిప్రాయం? ఆ అమ్మాయి చాలా మంచిది సార్. వీడినో వారం రోజులు బొక్కలో వేసి మక్కలేరగొడితే నిజాలని బయటకు వస్తాయి. అయ్యయ్యో సార్ సార్ సార్, వచ్చే నెలలో మా అమ్మాయి పెళ్లి సార్, ప్లీజ్ సార్. చూడు జియం, ఏదైనా కేసులో ఒక మంచివాడు ఒక చెడ్డవాడు ఉంటాడు. ఆ అమ్మాయి మంచిదైతే నువ్వు చెడ్డవాడి. నువ్వు మంచివాడి అవ్వాలంటే ఆ అమ్మాయి చెడ్డది సార్. ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా బ్యాడ్ సార్. మరి ఆ అమ్మాయికి ఎండికి మధ్య లింక్ ఉంది సార్. మీ ఎండి గురించి అన్ని డీటెయిల్స్ ఆ అమ్మాయికే తెలుసు సార్. ఇప్పుడు నువ్వు చెప్పిన డీటెయిల్స్ అన్ని ఒక స్టేట్మెంట్ గా రాసిచ్చి వెళ్ళు సార్. నువ్వొక్కడివే కాదు, నీ ఆఫీస్ స్టాఫ్ అందరూ ఇదే చెప్పాలి సార్. అది అవును, నీ కూతురు పెళ్ళెప్పుడన్నా? చెప్పిస్తాను సార్, చెప్పిస్తాను. సార్ లోపల ఏమడిగారు? మీరు వెళ్ళి రేపు ఉదయం రండి. అదేంటండి పొద్దున్న నుంచి కూర్చోబెట్టి రేపు రమ్మంటున్నారు? అడిగేది ఇప్పుడే అడిగేచ్చు కదా. రేపు రమ్మన్నప్పుడు రేపు రా. ఐసై గురించి అనిత గురించి అన్ని నిజాలు చెప్పేద్దామా? వద్దు, తండ్రి కాబోతున్నానన్న సంతోషంలో ఉన్నారు. ఆయన మూడు చెడగొట్టొద్దు. ఎక్కడున్నావు? రేపు ఎంక్వైరీలో ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చెప్తాం. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్. థ్యాంక్ యూ. మీ పేరు? సత్యభామ. అప్పుడు సార్ కృష్ణుడా? ఐఎమ్ సత్యమూర్తి, ఇంటీరియర్ డెకరేటర్. నెలకు ఏమాత్రం సంపాదిస్తారు? అది స్పాన్ బట్టి ఉంటుంది. ఓకే, మరి మీరు నెలకి ఎంత సంపాదిస్తారు? 20,000. అది కాదు, అది ఆఫీస్ శాలరీ. అది కాకుండా ఆఫీస్ అయ్యాక ఎంత సంపాదిస్తారు? వాట్ యు మీన్? నువ్వు చెప్పు. ఈ పార్ట్ టైం, ఓవర్ టైం, వన్ టైం, ఇలా 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 అటువంటిదేం లేదు. లేదా? ఏమయ్యా, వీళ్ళ బీచ్ రోడ్ విల్లాకి రేట్ ఎంత ఉంటుంది? 1 కోటి రూపాయలు ఉంటుంది సార్. 1 కోటే? అది కంపెనీ లోన్ ఇచ్చిందండి. ఏమయ్యా, వీళ్ళ కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు? 100 మంది సార్. 100 మందిలో ఎంతమందికి లోన్ ఇచ్చారు? ఇవిడికొక్కరికే సార్. అంటే మేడంలో ఏదో స్పెషాలిటీ ఉంది. కొంచెం పద్ధతిగా మాట్లాడండి. మీరు పద్ధతి లేని పని చేస్తే అది పద్ధతి, పద్ధతి లేని పని చేస్తున్నారని నేను చెప్తే అది పద్ధతి కాదా? చూడు బ్రదరు, నువ్వు చాలా అమాయకుడి. నువ్వు ఎక్కడో ఎవరింట్లోనో ఇంటీరియర్ డెకరేట్ చేస్తున్నప్పుడు వీళ్ళ ఎంపీ గాడు మీ ఇంట్లో మీ ఆవిడ ఇంటీరియర్ ని డెకరేట్ చేస్తున్నాడు. పోలీస్ కాలర్ ని పట్టుకుంటావా? వీడిని లోపలికి తీసుకెళ్ళండి. వీడికి ఇందులో భాగం ఉంది. వీడిని ఎంక్వైరీ చేస్తే అన్ని బయటకు వస్తాయి. తీసుకెళ్ళండి. పోలీస్ మీద చెయ్యేస్తావా? రావయ్యా. మా విచారణలో నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయింది. ఇక వెళ్ళు. నా వైఫ్ సార్. వైఫా?
ఇక్కడెక్కడో ఉండాలి. ఏం సార్ ఇది? ఏయ్, నన్ను అడుగుతూ ఉంటే చూస్తున్నావేంటి? తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడ ఎక్కడో చెప్పు. పో. సార్ దయచేసి మీరేనా చెప్పండి సార్. నేను చెప్తా కదా, కూర్చో. నా వైఫ్ సార్. చెప్తానయ్యా. ఆ చిట్ కంపెనీ ఎండి ఉన్నాడు కదా, వాంతో లేచిపోయిందంట సార్. అంటే అట్లా చెప్పని చెప్పారు. యాక్చువల్గా ఏమైందంటే నిన్ను మీ ఆవిడ ఎంక్వైరీ తీసుకొచ్చాం కదా, నిన్ను మేము తీసుకున్నాము, తనేమో లేడీ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాంలే. కానీ తనేమి తప్పు చేయలేదు సార్. చేశారని ఎవరు చెప్పారయ్యా? ముందెళ్ళి ఆ లేడీస్ అని కలువు చెప్తా. అసలే దాని పేరు లిండా, అది లైసెన్స్డ్ గుండా. నువ్వేం చేస్తావంటే ఆమె డ్రెస్ లో లేనప్పుడు వెళ్ళి కలువు. డ్రెస్ లో లేనప్పుడు అంటే యూనిఫామ్ లో లేనప్పుడు తన నెల్లి కలువు. ఎందుకంటే వీళ్ళకి యూనిఫామ్ లో లేనప్పుడు కొంచెం కరుకుదనం తక్కువ ఉంటారు కదా. ఈ విషయం నేను చెప్పానని చెప్పి ఎక్కడ చెప్పకాయ బాబు, నా ఉద్యోగం పోతుంది. అయినా నేనెందుకు చెప్తున్నానంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరు చెడ్డవాళ్ళు కాదు, నాలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఈ పక్క క్లబ్ లోనే ఉంది, వెళ్ళి కలువు. తెలీదని చెప్పాను కదా, నేనేమన్నా ఆవిడ మా ఇంట్లో దాచిపెట్టానా? ఇటు చూడండి, నేను ఎప్పుడు చాలా ఓపెన్ గా ఉంటాను, ఎవరి దగ్గర ఏది దాచిపెట్టను. తను వచ్చింది, ఎంక్వైరీ చేశాను. ఆ చిట్ ఫండ్ ఓనర్ గురించి డీటెయిల్స్ చెప్తే మిమ్మల్ని వదులుతారని కూడా చెప్పాను. కానీ తను మళ్ళీ రాలేదు. అయినా మీకు మాట చెప్పనా, తప్పిపోతే కనిపెట్టొచ్చు గానీ తప్పించుకుపోతే? మేడం అలా అనకండి మేడం, నా సత్య అటువంటిది కాదు మేడం, అటువంటిది కాదు. సారీ నేను మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే రియలీ సారీ. నాకు తెలుసు అందరినీ అనుమానించడం తప్పే, కానీ మేము పోలీస్ వాళ్ళం కదా, ఎవరిని అనుమానించకపోవడం కూడా తప్పే. మేడం తను ఒట్టి మనిషి కూడా కాదు. ఒకవేళ తను నిజం చెప్పేస్తుందేమోనని ఆ చిట్ ఫండ్ ఓనరే తన్నెక్కడైనా. నేను ఒక ఎస్ఐ, నా వల్ల బెటర్ మీరు కమిషనర్ని మీట్ అవ్వండి. కమిషనర్ గారినా? హీస్ ఎ నైస్ పర్సన్, హీల్ హెల్ప్ యూ. షట్ అప్. పోలీసులంటే ఏమనుకుంటున్నావు? పొద్దున్నే యూనిఫామ్ వేసుకుని బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా ప్రాణం ఉంటుందో లేదో తెలీదు. అలాంటి పోలీసులు నీ భార్యను ఎత్తుకెళ్ళిపోయారా? సార్ అర్థం చేసుకోండి సార్, తను చాలా మంచిది సార్, అటువంటిది కాదు సార్. అది నీ నమ్మకం. మీరు మాత్రమే తను వెతికి కనిపెట్టగలరు సార్, ప్లీజ్ సార్. ఏంటయ్యా వీడు న్యూసెన్స్ చేస్తున్నాడు? ఇక్కడ నుంచి వెళ్ళవయ్యా. జీవితం మీద విరక్తి పుట్టేసింది, చచ్చిపోవాలనిపిస్తుంది స్వామి. ఎవరైనా సచ్చి సాధించేది ఏమీ లేదు, బ్రతుకున్నప్పుడే ఏదైనా సాధించవచ్చు. ఈ ప్రపంచంలో ఉండే మనుషుల్లో నువ్వు ఒకడివి, కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వేరా ప్రపంచం. దాన్ని వదిలి వెళ్ళిపోతానంటావేంట్రా? చేపను పట్టాలంటే వల విసిరితే చాలు, అదే ముత్యం కోసం వెతకాలంటే సముద్రం లోతుల్లోకి వెళ్ళాలి. పని పెద్దదైనప్పుడు ప్రయత్నం కూడా అంతే పెద్దది చేయాలి. దేన్నైనా పొందాలనుకున్నప్పుడు ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నువ్వెవరు, ఎక్కడున్నావు, ఎప్పుడున్నావు, ఎందుకున్నావు, ఎవరి కోసం ఉన్నావు? ప్రశ్నించు. ప్రశ్నలోనే ఉంది జ్ఞానం. ప్రశ్నించు. ఒకటొకటిగా తొలగిపోతాయి అజ్ఞానపు చీకటి. చూడు సత్యమూర్తి, నీ బాధంతా నాకు అర్థమైంది. ముందు నువ్వు నా కూతురు నాకు అప్పచెప్పు. నీ మీద ఎటువంటి క్రిమినల్ కేసు రాకుండా నేను చూసుకుంటాను. అది మాత్రమే కాదు, నేనే దగ్గరుండి ఎంక్వైరీ చేయించి మీ ఆవిడ ఎక్కడుందో నేను కనుక్కుంటాను. బాగుంది సార్, చాలా బాగుంది. కానీ అలా వద్దు. ముందు మీరు నా భార్యని వెతికి కనిపెట్టి నాకు అప్పగించండి, ఆ తర్వాత మీ కూతుర్ని మీకు అప్పగిస్తాను. ఆ జరిపే ఎంక్వైరీ ఏదో ఇక్కడే జరిపించండి. ఇక్కడ? ఎస్, ఇక్కడే. You bloody, I will shoot you. No, you won't shoot me because మీ కూతురు మీకు ప్రాణాలతో కావాలి కదా. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పవయ్యా. హలో, కమిషనర్ మాట్లాడుతున్నాను సార్. ఇతనే పుట్టప్ కేసు పురుషోత్తం. ఇతను స్పోర్ట్స్ మ్యాన్ అనుకోకండి, డబ్బులు ఇస్తే ఏ కేసు అయినా తన మీద వేసుకుంటాడు. ఏంటి స్కూల్కి వెళ్ళవా? ఎందుకని? పిల్లలన్న తర్వాత అల్లరి చేస్తుంటారు. నేను వచ్చేదాకా అక్కడే ఉండు. మా కూతురు కూడా ఏంటి, రోజు స్కూల్కి వెళ్ళడానికి గొడవ. నేను చాక్లెట్స్ ఇస్తే గానీ వెళ్ళదు. ఎవరు మీ కొడుక? మా నాన్న స్కూల్ హెడ్ మాస్టర్. స్కూల్కి వెళ్ళంటాడు పిల్లలు కిన్నలు చేస్తున్నారని. సరే, నేను ఒప్పుకోవాల్సిన కేసులు ఏంటి? ఉండండి సార్, తొందర ఉంది. కాఫీ తీసుకుంటారా? వద్దు. జ్యూస్ వద్దు. విస్కీ, సోడా వాటర్ వద్దు. హలో, ఓహో జగదంబ కార్ తెప్టా సార్? ఇదిగో జగదంబ కార్ తెప్ట్ ఉంటుందయ్యా. 5,000
వాడు దొరికాడు సార్. సార్ రాత్రి వాడు కష్టపడి పట్టుకున్నాను సార్. ఓ రేప్ కేసు కదా. ఇదిగో సీతమ్మ ధార రేప్ కేసు ఒకటి ఉంది. 20,000 20,000 20,000 ఏంటండి ఎంత కష్టపడి చేశాను రేపు నేను చేస్తే మాత్రం నీకు ఇష్టమైతే 10,000 ఆ అమ్మాయి ఏదంతా 40 ప్రెస్టేజ్ పోద్ది పరువు పోద్ది ముసలిదాన్ని రేపు చేయటం ఏంటండి 20 తగ్గను సార్ వాడు దొరకట్లేదు సార్. ఉంటాను సార్ నమస్కారం. ఏమయ్యా మరి అంత డబ్బు మనిషిగా ఉండకూడదయా? ఏమండి పేపర్లో నా ఫోటో పడితే నా ప్రెస్టేజ్ పోద్ది. ఫోటో పేపర్లో పడితే మొహం కనిపించకుండా ఖర్చు కొట్టుకోవయ్యా. నేను ఏర్పాటు చేస్తా కదా ఖర్చు నీకు. సరే కాస్త ఫ్లెక్సిబిలిటీ ఉండాలి సార్. వాడు దొరికాడు సార్. సార్ వాడు ఇప్పుడే ఎక్కడ దొరికాడు సార్? అరే వాడు లోపల చేయండి. గుడ్ మార్నింగ్. మీ అందరూ పుటప్ కేసులో ఒరిజినల్. హాయ్ బావా. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? కమిషన్ ఇద్దామని వస్తే కాసేపు లోపల ఉండమన్నారు. సార్ అదేంటి సార్ అన్ని కేసులు మీరే ఒప్పుకున్నారు? నేను అలా ఒప్పుకోపోతే ఒంగో పెట్టి పెట్టేశారు. గుద్ది గుద్ది గుద్దేశారు సార్ ఇక్కడ. అది దానికంటే ఇది బెటర్. అయినా మన పోలీసులు ఎందుకు సార్ ఇలా ఉన్నారు? ప్రపంచ దేశాల్లో మన పోలీసులే బెస్ట్. ఒకసారి అసలు ఏ దేశ పోలీసులు గొప్పోళ్ళ అని చెప్పేసి ఒక సింహాన్ని ఒక అడవిలోకి పంపించి దీన్ని ఎవరు ముందు పట్టుకొస్తే వాళ్ళు గొప్ప పోలీసులు అని టెస్ట్ పెట్టారు. ముందు అమెరికా పోలీసులు వెళ్ళారు, 30 minutes లో పట్టుకొచ్చారు. నెక్స్ట్ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు వెళ్ళారు, 20 minutes లో పట్టుకొచ్చారు. నెక్స్ట్ రష్యా పోలీసులు వెళ్ళారు, 10 minutes లో పట్టుకొచ్చారు. మన ఊరి మిత్రులు వెళ్ళారు, మన వాళ్ళు ఎన్ని నిమిషాల్లో పట్టుకొచ్చారు చెప్పగలవా? 5 minutes. నువ్వు చెప్పు. 1 నిమిషం సార్. నువ్వు చెప్పు. 2 నిమిషాలు సార్. నువ్వు చెప్పు. 1 గంట. మన పోలీసులు లోపలికి వెళ్ళారా? గంట అయింది, బయటికి రాలేదు. 2 గంటలైంది, బయటికి రాలేదు. అప్పుడు ఈ జడ్జీలు మిగిలిన జనం ఏమైందా అని లోపలికి వెళ్ళి చూస్తే ఒక టేకు చెట్టుకి ఎలుగుబడిని కట్టేసి నువ్వే సింహం అని ఒప్పుకో, నువ్వే సింహం అని ఒప్పుకో. అర్థమైంది సార్. మన పోలీసులు అంటే ఇప్పుడు అర్థమైంది సార్. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? తీసుకా. యు బ్లడీ బాస్. కమిషనర్ ఎక్కడ? లిండా, సార్ మీరు? అతని భార్య నీ స్టేషన్ లో మిస్ అయిందని చెప్తున్నాడు. ఆమె ఏమైంది? అసలేం జరిగింది? ఏంటండి ఎవరు లేకపోతే ఇలా బిహేవ్ చేస్తున్నారండి? ఎక్కువ మాట్లాడితే పగులుద్ది. ఏంటి అలా మాట్లాడతావు? రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? సారీ మేడం. ఏమైందండి? అది ఎంక్వైరీకి రండి. మీరు నిజం చెప్పేంత వరకు మీ ఆయన వాళ్ళు వదలరు. దయచేసి నిజం చెప్పండి. నేను నిజమే చెప్తున్నానండి. ఓకే, మీ ఎండి మీకు ఎప్పుడైనా ఫోన్ చేశారా? ఒక్కసారి చేశారు. ఏ నంబర్ నుంచి చేశారు? తెలీదండి, ప్రైవేట్ నెంబర్ అని వచ్చింది. మళ్ళీ మీ బాస్ ఫోన్ చేస్తే అతను ఎక్కడున్నాడో కనుక్కొని మాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను ఇక్కడున్నానని తెలిస్తే అతను ఎందుకు చేస్తారండి? సరే, మీరు ఇంటికి వెళ్ళండి. మీ బాస్ మీకు ఫోన్ చేస్తే అతని గురించి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? అతను అరెస్ట్ చేసి మీ వారిని వదిలేస్తాం. అంతవరకు ఆయన్ని ఎవరూ ఏమీ చేయకుండా నేను చూసుకుంటాను. ఓకే అండి, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. సార్ అబద్ధం చెప్తోంది, సార్ అబద్ధం చెప్తోంది. నిజమేంటో చెప్పమనండి. లిండా, నిజం చెప్పు. సార్ నేను చెప్పిందంతా నిజం. కావాలంటే మన ఎస్ఐ కృష్ణని అడగండి. అయితే ఎస్ఐ కృష్ణ రమ్మనండి. రప్పించండి సార్. వాట్? నా ఇంటర్వ్యూనా? నేనంత పాపులరా? సార్ వీళ్ళందరినీ వెళ్ళిపోమనండి సార్. ఎందుకో? టీవీలో మీరు ఒక్కరే కనిపించాలి సార్. ఓ అలాగా? మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపో. మీరు అడగండి. సార్ మీ స్టేషన్ ఒక కేసు కూడా పెండింగ్ లేదంట? ఎస్. ఎందుకు ఉంటదండి? ఇతనికి దొంగ దొరకడు, దొరికిన వాళ్ళలో దొంగని వేస్తాడు. దండ పెడతాడు. సార్ ఇంతవరకు మీరు డీల్ చేసిన కేసులో నచ్చిందేది? బ్రోతల్ కేస్, సూట్ కేస్, అవే అతను నచ్చుతాయి. మీరు అడగండి. మీకేమైనా కోరికలు ఉన్నాయా సార్? మా తాతగారు లాగా నిద్రపోతూ హాయిగా చచ్చిపోవాలండి. అంతేగాని వాళ్ళ ఫ్రెండ్స్ లాగా అరుస్తూ భయపడుతూ చచ్చిపోవాలని లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకని అరుస్తూ భయపడ్డారు? మా తాతగారు నిద్రపోతూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ కారులో మేలుకోనున్నది వాళ్లే కదా. అబ్బో, మీకు ఇంత టాలెంట్ ఉండి మీ స్టేషన్ నుంచి ఒక దొంగ పారిపోతుంటే మీరు చూస్తే ఎలా ఊరుకున్నా సార్? భలేవాడివే. నేను ఎందుకు ఊరుకున్నాను? నేను వాడిని చేజ్ చేశాను. వాడు ముందు, నీ వెనక. అవునా? నీ వెనక, వాడు ముందు, వాడు ముందు. అర్థమైంది సార్, మీరు చెప్పండి. ఇద్దరు దగ్గరకు వస్తున్నాం. అప్పుడు బెల్ట్ తీసి వాడిని ఒక్కటి వేసేసరికల్లా తగిలినా వాడు తప్పించుకున్నాడు. అయినా నేను వదలలేదు, వెంబడించాను. వాడు పోతున్నాడు. వాడొక్క 10 మీటర్లు వెళ్ళి వెనక్కి తిరిగి చూసి వాడొక్క మాట అన్నాడు. గురు ఏమన్నా సార్? నువ్వు అది ఆపేయమ్మా, ఇది రాకూడదు. అలాగే సార్. వాడు అన్నాడు, అరే ఛీ, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వే, ప్యాంట్ వేసుకోకుండా ఒట్టి డ్రాయర్ మీద పరిగెడుతున్నావా? అప్పుడు చూసాను అనమాట, కింద ప్యాంట్ లేదు. ఇందాక బెల్ట్ తీసామే, అప్పుడు సరిపోయింది అనమాట. ఆ తర్వాత సార్? వాడు పరిగెత్తి జగదంబ థియేటర్ లో దూరిపోయాడు. పట్టుకున్నారా? నేను వెళ్ళాల లోపలికి. ఎందుకు సార్? ఏందా వెళ్ళేది? అప్పుడు నేను 3 సార్లు చూసాను ఆ సినిమా. సరిగా అర్థం కాలేదు, కొంచెం విజువల్ గా చూపిస్తారా? నేను ఆ రోజు హాయిగా పడుకున్నానయ్యా, ఎందుకు నిద్ర పట్టేసింది బాగా. అయితే అప్పుడు నేను టెర్రరిస్టులను పట్టుకున్నట్టుగా కలొచ్చేసింది అనమాట. ఆ ఎమోషన్ లో ఈ చెయ్యి నేను ఇట్లన్నానో అప్పుడు ఈ కీస్ వెళ్ళి, అమ్మాయి జాగ్రత్తగా తీయమ్మా, అది దొల్లుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డ కీసు, ఇక్కడ పడ్డ కీసు తీసుకుని
ఇట్లా వచ్చి వాడు లోపల నుంచి ఈ లాక్ తీసేసాడు అనమాట. ఇట్లా బయటకు వచ్చాడు. అమ్మాయి ఇది మొత్తం కనిపించాలి. ఆ తలుపు తీయడం కానీ నేను కానీ ఇది మొత్తం కనిపించాలి. ఎందుకంటే నేను నిర్దోషులని జనానికి తెలియాలి. ఇలా వచ్చి బీరువాని పగలగొట్టి లోపల మొత్తం తీసుకెళ్ళిపోయి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఎన్నాళ్ళ నుంచి ఉన్నా మీడియాలో. అప్పుడు నేను అక్కడ హాయిగా నిద్రపోతున్నాను కదా చూపించండి సార్. మీకు అన్ని విజువల్ చూపించారు. ఇదే మీతో గొడవ. అది కదయా పిచ్చోడా, నేను ఇట్లా పడుకున్నాను కదా హాయిగా నిద్ర పట్టేసింది అనమాట. నిద్ర పట్టేసింది. పడుకున్నానే గాని నాకు 6th సెన్స్ కొడతానే ఉంది. ఏదో జరుగుతున్నది, ఏదో జరుగుతున్నది. సడన్ గా కళ్ళు తెరిచి చూశాను. ఎక్కడికి పోయారు వీళ్ళందరూ? వీళ్ళేరి మీరే కదా పంపించేశారు. నేను పంపించానా? అయ్యో ఏం సార్ ఇట్టు వచ్చేసినారు? ఎవరు చూస్తే ఏమగును? సరే అమ్మగారు ఎట్టా ఉంటారు నన్ను అడుగుతున్నావేంటి? ఇంకోరు అడిగేది మీదాన ఇవాళ పొద్దున అమ్మగారు ఎత్తి కూర్చున్నారు. నేనా? అవును, నేను చూస్తున్నా. పెద్ద బండ్లే. అదే సార్ అయ్యగారి దగ్గర ఉండేది పెద్ద బండే. వెనకాల పులి బొమ్మ కూడా ఉండేది. ఏమో నీకేం తెలియనట్టు నాకు అన్ని తెలిసింది. అమ్మగారు నాకంతా చెప్పేసినారా? పెద్దమ్మగారు పిలుస్తా ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యగారు వాకింగ్ వచ్చేస్తారు, దొరికిపోతావు. వస్తా ఉన్నానమ్మా. శిల్పకి ఏమైందో మనకు తెలుసు. అసలు ఇంత కథ కారణమైన సత్యభామకి ఏమైందో తెలుసుకోవాలంటే చాప్టర్ 5 వదిలేసి చాప్టర్ 6 వెళ్తాం. సార్ మీరు పాత కక్షలు మనసులో పెట్టుకుని ఏమేమో చేస్తున్నారు. ప్లీజ్ ఆయన వదిలేయండి. లేదు 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 లేదు, పాత కక్షలు కాదు, న్యూ చాప్టర్. నిన్ను నేను డీల్ చేయను. రా. ఎక్కడే వాడు? నాకు తెలీదండి. ఇద్దరు కలిసి జనాల డబ్బులని తేరగా మింగేసి ఇప్పుడు తెలీదమ్మా. రావే. నీ అయ్య నీ మొగుడేమో పోలీసుని కొడతాడు, నువ్వేమో పోలీస్ పైన కేసు పెడతావు. అబ్బబ్బబ్బబ్బబ్బ దొంగ నచ్చిలా మొహం చూడు, దొంగ ముండ. నన్ను కొట్టండి, ఏమన్నా చేయండి, కానీ మా ఆయన వదిలేయండి. ఎండి ఎక్కడున్నారో నాకు తెలీదు మేడం. నాకు తెలుసే నీకు తెలీదని. ఫోటో ఫోటో పోలీసులంటే అంత ఎట్టకారం అయిపోయిందా మీకు? నీ తల్లి. మేడం మేడం కొట్టొద్దు మేడం, ఆమె ప్రెగ్నెంట్ అంట. ప్రెగ్నెంటా? ప్రెగ్నెంటా? అబ్బా తన్నకుండానే అరుస్తున్నావేంటే? పోలీసులతో పెట్టుకుంటే నిన్ను దేనికి పనికి రాకుండా చేస్తాను. ఏంటి ఒప్పుకుందా? నోరే విప్పట్లో. నేను ఒప్పిస్తా. మీకు దండం పెడతాను, మా ఆయన వదిలేయండి సార్. నీకు మీ ఎండికి సంబంధం ఉందని ఒప్పుకో, వదులుతా. అయ్యో చూడు రక్తం కారుతోంది. సారీ 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 లిండా, ఇలాంటి వాళ్ళు కొడితే ఒప్పుకోరు, టోటల్ గా బట్టలు తీసేయాలి. అబ్బా బట్టలు తీస్తే నిజం చెప్పేస్తా. ఆ బాధ నీకు అర్థం కాదులే, నేను చూపిస్తా. చూద్దాం. ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతావని చూస్తుంటే కరెక్ట్ టైంకి దొరికావే. ఫోటో తీసావు కదా ఫోటో ఆ రోజు, ఇప్పుడు నేను తీస్తానే నీ న్యూడ్ ఫోటో తీసి నెట్ లో పెడతా. సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో తిరిగిన నన్ను ఎస్ఐని చేసేసావు. లిండా, సత్యభామ గారి శారీ నా చేతిలో ఉంది. పాపం ఈవిడకు శారీ ఇవ్వవలసిన కృష్ణుడు అక్కడ నా స్టేషన్ లో తలకిందులుగా వేలాడుతున్నాడు. ఏయ్ ఓ మై గాడ్, ఏయ్ ఇది చచ్చినట్టుంది. మగాడైతే ఉరి తీసేవాళ్ళం, పాపం ఆడది కదా. సముద్రంలో వేద్దాం, చేపలైనా తింటాయి. ఏయ్ దీన్నైతే చేపలు తింటాయి, బంగారాన్ని కూడా తినాలా ఏంటి? తీసుకో. చూస్తున్నావేంట్రా, నీకు కావాలని తీసుకో. నాకొద్దు సార్. అరే తొందరపడ్డాం. వెనక్కి వెళ్ళి రైటర్ రాసిన పద్ధతిలో చదువుదాం. చాప్టర్ 5 చూద్దాం. శిల్ప
శిల్ప ఫోన్ ఇంకా రింగ్ అవుతుందంటే ఎవడో ఒకడు ఎత్తాలి కదా, ఎవడో ఎత్తలేదా? 2 సార్లు ఎత్తాడు. నేను శిల్ప అనగానే ఫోన్ కట్ చేసేసాడు. రాస్కల్. ఆ పనువాడు ఎవరో వచ్చి తీసుకెళ్లిపోయాడు అన్నాడే. తీసుకెళ్లేదురా, కిడ్నాప్ చేశాడు. అలా ఎందుకు అనుకుంటున్నావురా? నాకు అలా అనిపిస్తుందిరా. చీ అలా ఏం అయ్యి ఉండదు. ఎందుకైనా మంచి శిల్ప ఫ్రెండ్ ఉంది, ఆ సోడా బుడ్డి, మన విజయ్ లవరు, దాన్ని కనుకోవచ్చు కదా. తన ఇంటి అడ్రస్ నాకు తెలియదురా. ఇల్లు ఎందుకురా, ఫోన్ చేసి కనుకో. ఫోన్ నెంబర్ కూడా తెలియదుగా. అయితే ఓ పని చేద్దాం, ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకుందాం, ఆ తర్వాత ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ తెలుసుకుందాం. అంతే కదా, సింపుల్ మ్యాటర్. క్వార్టర్ ఇల్లు అడ్రస్ తెలియదంటే ఇంటికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకోవాలా? ఐడియా ఇస్తున్నాడు చూడు. ఐడియా ప్లీజ్ హెల్ప్ మీ మేడం. No, I'm sorry, sir. We can't help you. If you get a letter from the police station, we will definitely help you. ఎస్ దీనికి ఇంగ్లీష్ లో చెప్పాలా? గర్ల్ ఫాదర్ పోలీస్, గర్ల్ లవర్ నో పోలీస్. హౌ లెటర్ ప్రాబ్లం నో అండర్వేర్ మై సారీ అండర్స్టాండ్ మై ప్రాబ్లం ప్లీజ్. లవ్ ప్రాబ్లం. You have to speak to my executive. ఎస్ ఓకే థ్యాంక్ యూ. యూ ఎగ్జిక్యూటివ్ ఏం టీచర్ ఎగ్జిక్యూటివ్? అయ్యా చెప్పొచ్చు కదా, మలయాళం అవార్డ్ సినిమా హీరో లాగా ఎతవ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎతవ ఎక్స్ప్రెషన్ లని వినిపించిందేమో. రే నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ నేను ఎగ్జిక్యూటివ్ని. నువ్వు ఎగ్జిక్యూటివా? ఏ ఉండకూడదా? రే నాకు హెల్ప్ చేయరా, నేను ఒక నెంబర్ ఇస్తాను, అది ఎక్కడుందో కొంచెం ట్రేస్ చేసి చెప్పరా. ఎవరిది? నా ఫిగర్ది. ఇంట్లోంచి మిస్సింగ్ రా, నేను ఎక్కడెక్కడో సర్చింగ్ రా, దొరకనే వెడ్డింగ్ రా, ప్లీజ్ హెల్ప్ మీ రా. ఏ ఏరియాలో ఉందో తెలిసింది, పద. దొంగతనం చేసిన బండే కదా, నచ్చితే ఇవ్వు, లేకపోతే లేదు. నువ్వెప్పుడు ఇంతే స్వామి. సరే ఇవ్వు ఏదో ఒకటి, కష్టపడేది మేము, దొబ్బేది నువ్వు. ఇదొకటి. హలో హలో, వీళ్ళొకరు హలో అంటారు, కట్ చేస్తారు. హలో ఏంటి ఫోన్ ఎక్కడ దొరికింది? నువ్వు అడుగుతుంటే చెప్పాలా? కొన్నాం. కొనడంట్రా. ఆ ఫోన్ ఎక్కడ దొరికిందిరా? ఏంటి బండి కొన్నాం, బండిలో ఉంది. బండి ఎవరి దగ్గర నుంచి కొన్నావు? ఏయ్ ఇది ఎవరి ఇలాకా తెలుసా, ఎవరు అడ్డానో తెలుసా, అసలు ఎవరి దగ్గర పని చేస్తున్నా తెలుసారా నీకు? అన్నా చెప్పరా అన్నా. బాయ్ ఉన్నా బాయ్ చైతి రాయ్. ఈ పూర్ణ మార్కెట్, మద్దిలపాలెం, కోటి వీధి, రెల్లి వీధి అన్ని ఏరియాలకి నేను కింగ్. ఇక్కడ నా పేరు చెప్తే అందరికి వచ్చా. అలాంటిది నువ్వు నా ఏరియాకి వచ్చి నా లేబర్ కాలర్ పట్టుకుంటావరా? దమ్ముంటే నా కాలర్ పట్టుకోరా. చైతి చైతి ఏం కావాలన్నా? ఆ సీ బుక్ లేని కారు కూడా నేనే, వాడికి ఇల్లు కూడా నేనే ఇప్పించానా? నేను చూపిస్తాను వాడిని. ఇది తాగండి, ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంది. తీసుకోండి. నాకొద్దు. కమిషనర్ ఏయ్ ప్రతిదానికి ఆయన ఎందుకు పిలుస్తావు? ఇటివ్వు. ఏదో అమాయకుల్లో కనిపిస్తే అమౌంట్ ఎక్కువ నొక్కని మీరు వచ్చి ఇచ్చానంటనా? మరి వాళ్ళు మీరు రావట్లేదా? అంటే నువ్వు వెళ్ళు మామా, మేము వేరే శత్రువులు దారి రాకుండా కంప్లైంట్ వస్తాం. కరెక్ట్గా చెప్పు, మనం కూడా అక్కడికి వెళ్ళి దెబ్బలు తింటే నిన్ను నన్ను నమ్ముకున్న గర్ల్ ఫ్రెండ్స్ ఏమైపోతారు? రేయ్ నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఓకే, నీ సైజు గర్ల్ ఫ్రెండ్ ఏంటి? 2 ఏళ్ల పాప. వీడేనా? నిన్నే నీకెంత ధైర్యం ఉంటే నా లవర్ ని కిడ్నాప్ చేస్తావు? అసలు తను ఎవరో తెలుసా? సిటీ కమిషనర్ కూతురు. అదేంటి అలా వెళ్ళిపోతున్నాడు? చూడ ఇడికి నీకంత అది బకెట్ తీయడానికి కింద కొంగారు కదా, అందుకే మిస్ అయింది. ఇప్పుడు రే తీసిన బకెట్ ఏదో ప్లేస్ లో పెట్టాలిగా, పెట్టాడు. బాబు చెప్పు రే, ఇక్కడి నుంచే ఫైట్ స్టార్ట్ రా. చూడండి ఇదిగో కిడ్నాపరు, ఏదో రియాక్షన్ అని ఆపేసి ముందు నా లవర్ నాకు అప్పచెప్పే, లేకపోతే చచ్చిపోతావు రే. అన్నా ఇదేంటన్నా, ఇందాక నన్ను వాయించవు, ఈడితో ఇటు వాయించుకుంటున్నావు. నువ్వు పెద్ద ఫైటర్ అనుకున్నాను. నేను పెద్ద ఫైటర్నే, కానీ వాడు నాకన్నా కొంచెం బెటర్ ఫైటర్. ఈ అమ్మాయి విషయంలో వాడు గట్టిగా ఉన్నాడు, మనం వేరే అమ్మాయి ట్రై చేద్దాం. శిల్పని పెళ్లి చేసుకునే వరకు ఇంకొక అమ్మాయిని చూడను. అయితే నీ పెళ్లి తర్వాత కలుద్దాం. అడ్డంగా నరుకుతా. ఇప్పుడు చూడు. Master, teach me kung fu.
వచ్చేసేయండి రా. ఏంటి సార్ మీరు మాత్రం వచ్చారు మావాడు రాలేదా? ఎలా వస్తాడు? కుమ్ముతున్నాడు కదా. మాకు తెలుసు మా వాడి పెద్ద ఫైటర్. మీ వాడిని కుమ్మేది. ఈ పొడుగు నాయాల్ని ఎలా ఓడించాలి? నాకేం తెలియదు. నేను కమిషనర్ కూడా ఇక్కడే ఉన్నాడా? ఫ్యామిలీనే కిడ్నాప్ చేస్తాడా? కిడ్నాప్ చేసి పెట్టినా కూడా ఎలా నిద్రపోతున్నాడో చూసారా? వీడిని నమ్ముకుని సిటీని అప్పచెప్పి వాడతా. వద్దులే, తర్వాత చూసుకుందాం. ఈ పేకర్ కూడా బాగానే ఉంది. తప్పు. సారీ సార్, మెల్లగా పడిపోండి సార్. పడిపోండి. కంఫర్టబుల్. ఓకే. నువ్వేంటి ఇలా బర్త్డే డ్రెస్ లో ఉన్నావు? అయ్యో మొత్తం చూసేసి ఉంటాడే. ముందు ముయ్. నీకు ఈ మధ్య ఎక్స్పోజింగ్ చాలా ఎక్కువైపోయింది. వెళ్దాం. మీ డాడీ నిప్పేస్తే నిన్ను తీసుకెళ్ళి అమెరికా అబ్బాయికి ఇస్తాడు. నేను ఇప్పను కాకి ఇప్పనే. ఎంతో పెద్ద అవలింతో. అయినా నువ్వెందుకు డోర్ తెరిచావు? అలా ఎందుకు అనుకున్నావు? నిద్రపోయాను. శిల్పను పైనే ఉంచి ఎక్కడో తన మనుషుల దగ్గర ఉందని నమ్మించిన సత్యమూర్తి ఇప్పుడు కూడా కమిషనర్ నమ్మించగలరా? తన భార్య ఏమైపోయిందో ఎలా తెలుసుకుంటాడు? ఒకవేళ శిల్ప పోలీసులతో తిరిగి వస్తే చూద్దాం. మమ్మల్ని ఇక్కడ చూసి మీకు షాకింగ్ గా ఉందా సార్? ఒక చిన్న ఫ్లాష్ కట్. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావంటే నాకు హెల్ప్ చేయవా? చెప్పు. నన్ను కిడ్నాప్ చేసాడే అతను చాలా మంచివాడు. అలాగా? దాపోదాం. అతని చాలా సాడ్ స్టోరీ రా. అతని వైఫ్ మిస్సింగ్ రా. సరే దాపోదాం. తను కూడా ప్రెగ్నెంట్ అంట. నువ్వు నన్ను ఇంత వెంటనే కనిపెట్టేశావు కదా, అందుకని అతని వైఫ్ ని కూడా వెతికి పెట్టరాదు? నీకేమైనా పిచ్చా? నిన్ను కనిపెట్టడానికి కుక్కలా తిరిగాను. అతని వైఫ్ అతను కనిపెట్టుకుంటాడు. నా వల్ల కాదు. నో 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 ప్లీజ్ నో ప్లీజ్ నో ప్లీజ్ నో. ప్లీజ్. ఏం చేస్తాం? అది జరిగింది. తర్వాత మీరు వీళ్ళందరినీ ఇక్కడ పెట్టి వెతకండి. నేను బయట ఒక రౌండ్ కొట్టి వదిన ఎక్కడో నాకు కనిపెట్టేస్తా. వదినా? మీరు అన్నయ్య అయితే ఆవిడ నాకు వదినే కదా. ఇవాళ పౌర్ణమా? చెలకముందు ఒకే ఒకటి చాలా స్పీడ్ గా తిరిగారు అన్నయ్య. అయినా 6 నెలల కింద ఎవరిని పట్టించినా మనకెందుకురా? రే, ఆయన పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, నేను దొంగలు ఎంక్వైరీ చేస్తాను. నువ్వు మూసుకొని తీబే.